ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 4వ అధ్యాయం 34వ వచనం. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే. నీ వద్ద నుండి నీ అధికారం తీసివేయబడింది. ప్రజల నుండి నీవు తరిమివేయబడతావు. భూజంతువులతో మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలాగా 7 కాలాలు అనగా 7 సంవత్సరములు గడిచిపోతాయి. అప్పుడు మనుషులు రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనియు, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనియు నీవు తెలుసుకుంటావు. ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెజరును ప్రజలు తమ మధ్య నుండి తరిమివేశారు. అతడు ఎద్దు వలె పచ్చిక మేయసాగాడు. ఆకాశ మంచు చేత అతని దాహం తడిసింది. శ్రద్ధ ఈకల వలె అతని గోర్లు పొడుగ్గా పెరిగాయి. ఆ 7 ఏళ్ల కాలం పూర్తి కాగానే నెబుకద్నెజరు అను నేను ఆకాశం వైపు కన్నులెత్తి చూశాను. మళ్ళీ నాకు మానవ బుద్ధి లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవుని నేను కీర్తించాను. ఎల్లకాలం నివసించే ఆయనను గౌరవించి ఇలా ప్రశంసించాను. ఆయన పరిపాలన శాశ్వతమైనది. తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది. భూమి మీద మనుషులు ఆయన ఎదుట లెక్క లేని వారిగా సమానము. దేవుడు పరలోకమందలి సైన్యాలకు, భూమి మీద మనుషులకు తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఎవరు ఆయన్ని శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు. ఎవరు ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు. అందువల్ల ఆ సమయాన దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరలా నా సలహాదారులు, రాజపురుషులు నా సలహా అడగసాగారు. నేను మళ్ళీ రాజుని అయ్యాను. పూర్వం కంటే ఎక్కువ శక్తి, ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి. ఇప్పుడు నెబుకద్నెజరు అను నేను పరలోకమందున్న రాజుని కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిదీ సరి అయినదే. ఆయన ఎప్పుడు న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అనగదొక్కుతాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.